మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొంతన ఉందా? పోలిక ఉందా? నక్కకు నాగరోగానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండగ, రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ అవసరం వచ్చినా ఆదుకున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్పుల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం కూడా చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి అసలు రైతులకు ఏ రకంగా అయినా సహాయం చేస్తున్నాడా అంటే రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే సున్నా. అసలు రైతులకి పంట వేసుకోవడం దండగా అన్న పరిస్థితికి వచ్చారు. ఒక్క సబ్సిడీలు లేవు, రుణమాఫీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా లేదు. ఇక రైతుకు భరోసా ఎక్కడిది? మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు కల, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఒక డైలాగ్ మళ్ళీ గుర్తు చేస్తా. పేద బిడ్డలు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు. అంత భరోసా కల్పించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఊసేలేదు. పేద బిడ్డలు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులే కష్టపడి డాక్టర్లను, ఎంబీఏలు, ఇంజనీర్లను తయారు చేస్తే కనీసం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎంతమంది పీజీలు కూడా చదివిన బిడ్డలు ఈరోజు రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. దాదాపు 19 లక్షల మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన యువత ఈరోజు ఉద్యోగాలు లేకుండా బాధపడుతుంది అంటే దానికి కారణం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏది తీసుకున్నా ప్రతి విషయంలోనూ తేడాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి సంజీవిని లాంటిది. ప్రత్యేక హోదా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఇస్తామంటే లేదు 10 ఏళ్ళు ఇస్తామన్నారు బీజేపీ. లేదు సరిపోదు 15 ఏళ్ళు కావాలన్నాడు చంద్రబాబు గారు. స్పెషల్ స్టేటస్ కోసమే, ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు చంద్రబాబు గారు. సరే, ఈయనకు అనుభవం ఉంది కదా అని ప్రజలు గెలిపిస్తే ప్రత్యేక హోదా ఏమైంది అంటే ప్రత్యేక హోదా రాలేదు, కానీ ఆయన మంత్రులకు మాత్రం క్యాబినెట్లో, ఆయన ఎమ్మెల్యేల ఎంపీలకు మాత్రం క్యాబినెట్లో స్థానం దక్కింది. తీరా ప్రత్యేక హోదాను ఎంత తాకట్టు పెట్టారంటే బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఆ రోజుల్లో ఎవరైనా పోరాటాలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళను కూడా జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ఆ రోజు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్రత్యేక హోదా రాగం పాడారు. ఆ రోజుల్లో జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రత్యేక హోదా కోసం. ఇంకా మూకుమ్మడిగా అందరు ఎంపీలను, అంటే వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు అందరము కలిసి రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు. అంత ఒత్తిడి చేసి అంత ప్రయత్నం చేసిన జగనన్న గారు నిజంగానే ముఖ్యమంత్రి హోదా ఇస్తే, ఒక ఛాన్స్ ఇస్తే ప్రత్యేక హోదా వస్తుంది కాబోలు అని ప్రజలందరూ నమ్మి జగనన్న గారి చేతుల్లో బాధ్యత పెడితే ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి బీజేపీకి బానిసగా మారారు తప్ప ప్రత్యేక హోదా ఊసే లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసింది లేదు, ఒక నిజమైన ఉద్యమం చేసింది లేదు, కనీసం వాళ్ళని నిలదీసింది లేదు, కనీసం వాళ్ళని అడిగింది కూడా లేదు. ఈరోజు ప్రత్యేక హోదా లేదు కదా, మనకు ప్రత్యేక ప్యాకేజ్ కూడా లేకుండా పోయింది. ఒక ప్రత్యేక హోదా, ప్రత్యేక స్పెషల్ స్టేటసే కాదు, ఏది లేకుండా పోయింది. కనీసం పోలవరం చేసుకుందాము, కనీసం పరిశ్రమలు రాకపోయినా ప్రత్యేక హోదాలో పరిశ్రమలు వచ్చేవి, అవి రాకపోయినా పోలవరం పూర్తయినా కూడా మనకు అగ్రికల్చర్ వైస్ అయినా అన్నపూర్ణలాగా మారేది. 80% భూములకు నీళ్ళు వచ్చేవి, ఏ ఇబ్బందులు లేకుండా కనీసం అదన్నా చేసుకుందామంటే పోలవరం కూడా తాకట్టు పెట్టారు.
చంద్రబాబు గారేమో ఒక రాజధాని అని అమరావతిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు. పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనా అయ్యాయా అంటే ఏ ఒక్కటి కాదు. ఇప్పుడు మనం 3 1 రాజధాని ఒకటైనా ఉందా? ఏదీ లేదు, ఏది అర్థం కాని పరిస్థితి. మరి ఏమి సాధించుకున్నట్టు? 10 సంవత్సరాలు అయిపోయింది. మనకు ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అప్పులు మాత్రం మిగిలాయి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు. మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు. వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు, రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేక హోదా, ప్రత్యేక స్పెషల్ స్టేటసే కాదు, ఏదీ లేకుండా పోయింది. కనీసం పోలవరం చేసుకుందాము, కనీసం పరిశ్రమలు రాకపోయినా ప్రత్యేక హోదాలో పరిశ్రమలు వచ్చేవి. అవి రాకపోయినా పోలవరం పూర్తయినా కూడా మనకు అగ్రికల్చర్ వైస్ అయినా అన్నపూర్ణలాగా మారేది. 80% భూములకు నీళ్ళు వచ్చేవి. ఏ ఇబ్బందులు లేకుండా కనీసం అదన్నా చేసుకుందామంటే పోలవరం కూడా తాకట్టు పెట్టారు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అని అమరావతిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు. పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనా అయ్యాయా అంటే ఏ ఒక్కటి కాదు. ఇప్పుడు మనం 3 1 రాజధాని ఒకటైనా ఉందా? ఏదీ లేదు, ఏది అర్థం కాని పరిస్థితి. మరి ఏమి సాధించుకున్నట్టు? 10 సంవత్సరాలు అయిపోయింది. మనకు ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అప్పులు మాత్రం మిగిలాయి.